క్యాప్చర్స్ బాయ్. హలో గాయ్స్, ఈరోజైతే మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఉంది. అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం. ముందే మేము ఒక సాంగ్ అంటూ ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫస్ట్ లొకేషన్ వచ్చేసి అయితే గొల్లపాలెం బీచ్కి అయితే వెళ్ళాము. పేరుపాలెం బీచ్కి కూడా వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. క్లయింట్స్ కూడా కొంచెం ఇబ్బంది పడతారు తీయడానికి. ఇంకా అందుకని చెప్పి గొల్లపాలెం బీచ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి అయితే ఇంకా అక్కడే ఆగాము. బీచ్ షాట్స్ కూడా చాలా బాగా వచ్చాయి అసలు. ఇంకా కొన్ని షార్ట్స్ రావాలి, అవి ఈవినింగ్ తీద్దామని చెప్పి అయితే ఇంకా అక్కడ క్లోజ్ చేసేసి తర్వాత గొల్లపాలెంలోనే కొంచెం ఇటు సైడ్ ఉంటుంది ఆ పడవ అవన్నీ. ఇంకా సీన్స్ కూడా బాగుంటాయని చెప్పి ఇంకా అక్కడైతే ఆగాము. ఇంకా అక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే వచ్చాయి. ఇంకా తర్వాత చూస్తుంటే నాకు జెల్లీ ఫిష్ కూడా కనపడింది అక్కడ. ఇంకా అది బాగుంది కదా అని చెప్పి క్యాప్చర్ చేశాను నేను ఫస్ట్ టైం చూడడం. ఇంకా తర్వాత అక్కడ కంప్లీట్ అవ్వగానే మేమైతే మహావనం అని ఉంటుంది కదా, పాలకోడేరు దగ్గర మహావనంకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా షూట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్లో భీమవరంలో అయితే మార్కెట్ యార్డ్లో అయితే ఆగాము. అక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని అయితే మేము మళ్ళీ భీమవరం రైల్వే ట్రాక్ దగ్గర కూడా ఆగి కొన్ని క్లిప్స్ అయితే కూడా తీసుకున్నాము. ఇంకా అవన్నీ క్లిప్స్ అన్నీ అయిపోయాక మాకు చర్చ్ సీన్స్ కొన్ని కావాలి. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ పేరుపాలెం బీచ్లో అయితే చర్చ్ ఉంటుంది కదా పేరుపాలెం దగ్గర, ఇంకా ఆ చర్చ్లో తీద్దామని చెప్పి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఇంకా అక్కడ కూడా వెళ్ళి చర్చ్ సీన్స్ అన్నీ అయిపోయాక ఇంకా బీచ్కి అయితే వచ్చాము ఈవినింగ్. బీచ్ షాట్స్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పాను కదా, కొన్ని తీయాలని చెప్పి ఇంకా అవైతే అక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ క్యాంప్ ఫైర్ ఇంకా అవన్నీ కూడా అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సాంగ్ ఎలా వచ్చింది ఏంటనేది అయితే నేను లాంగ్ వీడియో అయితే ముందే పెట్టేశాను యూట్యూబ్లో. ఒకసారి ఇంకా ఎవరైతే చూడలేదో వాళ్ళైతే వెళ్ళి చూడండి ఎలా ఉందో. అలానే ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మన రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి.